2.5 సంవత్సరాలకు ముందు నుండి నేను దేవుని సేవను చేయటానికి ఫుల్ టైమ్గా, అంతకుముందు నా ఇంజనీరింగ్ అయిపోయింది 2017లోనే అయిపోయింది. సుమారు ఒక 4 సంవత్సరాలు జాబ్ చేసుకుంటూనే దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడిని. గత 2 సంవత్సరాల క్రితము దేవుడు పిలుచుకున్న పిలుపుని బట్టి మరి ఆ జాబ్ను వదిలివేసి చక్కగా దేవుని మాటలు పంచుకోవాలని దేవుడు నన్ను పిలుచుకున్న విధానాన్ని బట్టి నాకు నిజంగా దేవునికి స్తోత్రాలు. అయితే మరి ముఖ్యంగా మీ అందరికీ ఆల్రెడీ ఇక్కడ సువార్త చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనందరం ఆల్రెడీ సువార్తను విని యేసయ్యను స్వరక్షణగా అంగీకరించి అందరూ కూడా బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది చక్కగా చర్చికి వెళ్ళే వాళ్ళు కాబట్టి ఇక్కడ సువార్త అవసరం లేదు. కాబట్టి నేను సువార్త చెప్పను, కానీ దేవుని యొక్క పిల్లలుగా కొన్ని మాటలను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకముగా అందరికీ ఉపయోగపడే మాటలు, యవనస్తులకనే కాదు, కానీ కుటుంబీకులుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీ పిల్లల్ని ఎలా పెంచాలో, ఏ విధంగా పెంచకూడదో మీకు అర్థమవుతుంది. ఒకవేళ యవనస్తులు ఉంటే ఎలా పెరగాలో, ఎలా పెరగకూడదో మీకు అర్థమవుతుంది. ఈ మాటలు అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి, కుటుంబంలో ఉన్న అన్ని బంధాల వారికి కూడా ఇది చెందుతుంది. సరేనా? కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకిస్తారు అని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. త్వరగానే ముగించేస్తాను. ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు రేపు చక్కగా ఎక్కువ సమయం మాట్లాడుకుందాం. అయితే రేపు మాట్లాడబోయే మాటలకు ఒక ప్రారంభ మాటలుగా ఒక 40 నిమిషములు ఈరోజు మాట్లాడుకొని రేపు మీరు కొంచెం త్వరగా రాగలిగితే మనము త్వరగానే ముగించుకొని వెళ్ళిపోదాము. సరేనా? చాలా ఎక్కువసేపు చెప్పాను, బాధపడమాకండి. వాక్యంలోనికి వెళ్దాం. అందరము కూడా యోహాను సువార్త, నేను బైబిల్ చదవడం వచ్చిన వాళ్ళు మాత్రం బైబిల్ తెరవండి. చదవడం రాని వాళ్ళు దయచేసి బైబిల్ మూసివేసి చక్కగా నన్ను చూడండి. మీకు అర్థమయ్యేటట్టు నా మాటలు చెబుతాను. మళ్ళీ మీరు బైబిల్ తెరిస్తే మీ మనసును ఖరాబు చేసుకోవద్దు. ఓకేనా? అందరూ కూడా బైబిల్ చదవడం వస్తేనే బైబిల్ తీయండి. చదవడం రాకపోతే మొహమాటం ఏమి లేదు, ఇబ్బంది ఏమి లేదు, ఎవరేమనుకోరు. చక్కగా బైబిల్ మూసేసి నా మాటలు వినండి, మీకు అర్థమయ్యేలా చెబుతాను. చదవడం కూడా నేనే చదువుతాను, సమయం లేదు కాబట్టి. సరేనా? అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలకించడానికి మనందరం కూడా సిద్ధపడదాం. అందరం కూడా యోహాను సువార్త 5వ అధ్యాయము చదివినట్లయితే అక్కడ ఒక 38 సంవత్సరాల నుండి చాలా ఒక రోగము కలిగిన ఒక వ్యక్తిని మీరు ఎన్నో సంవత్సరాలుగా వింటూ ఉన్నారు. అవునా కదా? అవునా? చెప్పగానే మీరే చెబుతాడు. బేతెస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి చాలా అనారోగ్యము పాలై ఎవరైనా తనని తీసుకువెళ్ళి ఆ కోనేటిలో ముంచితే స్వస్థపడదామని 38 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడంట. అయితే మీరు ఆలోచన చేయండి, ఏ కోనేటి దగ్గర పడి ఉన్నప్పుడు తన కుటుంబీకులు ఎవరూ లేనట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, లేక ఉండి ఉన్నా వదిలేసి ఉండొచ్చు. అంతేనా కదా? అక్కడ తన కుటుంబీకుల గురించి ఏమి రాయబడలేదు. నేనేమంటానంటే 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గరే పడి ఉన్నాడు అంటే ఆయన ఒకవేళ ముసలివాడో పడుచువాడో ఏదో ఒకటి అనుకోనండి, అతనికి భార్య లేదా, భర్త లేకపోతే ఆయనకి పిల్లలు లేరా, లేకపోతే ఆయనకి తల్లిదండ్రులు లేరా, ఉన్నారో లేరో మనకు తెలియదు, కానీ ఒకవేళ ఉన్నా వదిలేసి ఉండొచ్చు. అందుకే ఆయన దింపేవారు ఎవరు లేరు. ఒకవేళ భార్య ఉన్నదనుకోండి దింపేది, ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు అన్నా దింపేది. 38 సంవత్సరాలంటే మామూలు విషయమా? అంటే నాకు తెలిసి ఆయన యొక్క తోబుట్టువులు కూడా, భార్య కానీ పిల్లలు కానీ, వీళ్ళు కూడా లేని స్థితిలో, ఎవరు తనని ఆదరించని స్థితిలో, ఎవరు తనను చూచుకోని స్థితిలో, అంత దౌర్భాగ్యమైన స్థితికి ఆయన ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ భార్య పట్టించుకోలేదు, పిల్లలు పట్టించుకోలేదు, తల్లిదండ్రులు పట్టించుకోలేదు, అంత దౌర్భాగ్యమైన దుస్థితి అతనికి ఎందుకు వచ్చి ఉన్నది? అది నా ప్రశ్న. 38 సంవత్సరాలుగా ఒక్కడు కూడా తనకి సహాయం చేసే మనుషులను సంపాదించుకొని అంత దౌర్భాగ్యమైన స్థితి, అంత స్థితి మీరు అనొచ్చప్పుడు కుక్కకు కూడా ఇటువంటి బ్రతుకు రాకూడదురా అని మీరు అప్పుడప్పుడు అంటుంటారు కదా, అవునా కాదా? నన్ను అడిగితే 38 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదంటే నన్ను అడిగితే కుక్కే బెస్ట్ దాని మీద కూడా, అతని మీద కూడా. అంత దౌర్భాగ్యమైన స్థితి, ఎవరు పట్టించుకోని స్థితి, పట్టించుకోకపోగా మళ్ళీ తనకు ఒక ఉన్న రోగము, ఇదంతా ఆలోచన చేసినప్పుడు అంత దుస్థితి అతనికి ఎందుకు వచ్చింది? ఇది నా ప్రశ్న. చూసుకోవడానికి భార్య లేదు, పిల్లలు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు.
పోనీ పట్టించుకోకపోతే పట్టించుకుపోయారు, ఓపిక నుండి తన భోజనం తానే చేసుకుంటూ తన కష్టం మీద తానే పడదాము అంటే రోగము. ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు వచ్చింది అంటే ఒక మాట యేసుప్రభు వారు ఏమన్నారో చూడండి ఒకసారి. ఆ మాట చదివిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము నేను చదువుతాను, మీరందరూ చాలా జాగ్రత్తగా ఆలకించండి. స్వస్థత పొందాడు యేసుక్రీస్తు వారు, కనికరపూర్ణుడు కదా. పాపం ఆయన బాధను చూచి చక్కగా ఆయన స్వస్థపరిచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒకరోజు చర్చిలోకి వెళ్ళారు వాక్యం చెప్దామని. ఎక్కడికి వెళ్ళారు? చర్చిలోకి వెళ్ళారు. ఆ చర్చిలో ఆ వ్యక్తి కనపడ్డాడు. చూడండి 14వ వచనము. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఎవరిని? ఎవడైతే 38 సంవత్సరాలుగా తన భార్య పట్టించుకోలేదు, తన పిల్లలు పట్టించుకోలేదు, తన తల్లిదండ్రులు పట్టించుకోలేదు, లేకపోతే తన బంధువులు కూడా పట్టించుకోలేదు, ఈ అతన్ని ఉదయాన్నే ఆ కోటిని దింపడానికి ఒక వ్యక్తి కూడా ఒక రోజు కూడా కేటాయించలేనంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిన వ్యక్తి యేసు ప్రభు ప్రేమ చూపించి కనికరమ చూపించి ఆ వ్యక్తిని ఏం చేశాడు? బాగు చేశాడు. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? దేవాలయంలో కనిపించాడు యేసయ్యకి. తర్వాతి మాట, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఎకను పాపము చేయకుమని చెప్పగా. ఈ మాట చెప్పడానికి మీకు ఇదంతా చెప్పాను. యేసు ప్రభు వారు దేవాలయంలో కూర్చున్న ఆ 38 సంవత్సరాలు బాధపడిన వ్యక్తిని స్వస్థపరిచి ఆ వ్యక్తితో అంటున్న మాటలేంటి తెలుసా? దీనికంటే మరి ఎక్కువ కీడు జరగకుండానట్లు నువ్వేం చేయకూడదు అంటే 38 సంవత్సరాలుగా ఎంత దౌర్భాగ్యమైన స్థితి నీకు ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వు పాపం చేయడం వల్ల. ఇదిగో 38 సంవత్సరాలు శరీరానికి రోగం వచ్చి ఆ కోనేటి దగ్గర అక్కడే పడుండి, ఇదిగో నిన్ను ఆ కోనేటిలో ముంచటానికి నీ భార్య రాలేదు, నీ పిల్లలు రాలేదు, నీ బంధువులు రాలేదు, ఒక రోజు ఒక 500 రూపాయలు పని వదులుకొని సహాయం చేసే ఒకడు కూడా నీ దగ్గరికి రాలేదు. 38 సంవత్సరాలుగా ఆడే పడున్నావు. దీని అంతటికి కారణం ఏంటి తెలుసా? నువ్వు చేసిన పాపమయ్యా. పాపము విలువ మీకు చెబుతున్నాను. పాపం అనేది ఎంత భయంకరమైనదో మీకు చెబుతాను. ఆ పాపం వల్ల వచ్చే నష్టము మనిషికి ఎంత దారుణమైనదో చెబుతాను. ఆ పాపం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలో రేపు చెబుతాను. ఇక్కడ నేను ఆ వ్యక్తిని 38 సంవత్సరాలు భార్య పట్టించుకోలేదు, పిల్లలు పట్టించుకోలేదు, బంధువులు పట్టించుకోలేదు అని ఎందుకు అంత నొక్కి చెబుతున్నాను అంటే, అంత దౌర్భాగ్యమైన స్థితికి ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళాడు? భూలోకంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఆ రోగం రాలేదు? భూలోకంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు భార్యలు విడిచిపెట్టలేదు? భూలోకంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పిల్లలు పట్టించుకోకుండా ఉన్నారు? అందరూ పట్టించుకున్నారు కదా కొందరు. ఆ వ్యక్తికి మాత్రమే అటువంటి దుస్థితి రావటానికి కారణం ఏమిటి? అప్పుడప్పుడు మీకు ఇంకొన్ని ప్రశ్నలు వేస్తాను. ఇదిగో అందరూ భార్యలు చక్కగా భర్తలతో ఉన్నారు కదా, ఇదిగో ఈ వయస్సులో 30 ఏళ్ల వయసులో చక్కగా తన భర్తతో చాలామంది కుమార్తెలు ఉంటున్నారు కదా, నా కుమార్తెకి ఎందుకు 30 ఏళ్ల వయసులోనే పెళ్ళై 3 సంవత్సరాలకే భర్త చనిపోయి ఇలా విధవరాలుగా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నా ఆలోచన చేశారు. అందరు కుమార్తెలు చక్కగా ఉన్నారు కదా వాళ్ళ భర్తలతో, ఎందుకు నా కుమార్తెకి ఎలా అయింది? లేదు, ఒక భార్య బాధపడుతుంటుంది. ఇదిగో అందరు భర్తలు చక్కగా ఉదయాన్నే పనికి వెళ్ళి లేకపోతే ఏదో ఒక పని పడి కష్టపడి ఆ భార్యని పిల్లల్ని పోషిస్తున్నారు కదా, నా భర్త ఎందుకు ఎలా అయిపోయాడు? ఒక త్రాగుబోతుగానో తిరుగుబోతుగానో ఎందుకు నన్ను నా పిల్లను పట్టించుకోకుండా, ఇదిగో యజమానుడు కష్టపడి తేవాల్సి పొందిపోయి యజమానుడుగా నేనే కష్టపడి తేవాల్సిన బ్రతుకొచ్చిందే. అందరి భార్యల స్థితి అలా లేదే. ఇప్పుడు నా ఆలోచన చేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా. అదిగో చర్చిలో ఆ యొక్క పిల్లలను చూసినప్పుడు వాళ్ళ పిల్లలు చాలా మంచిగా తల్లిదండ్రులు చూసుకుంటున్నారే, నా పిల్లలు ఏంటి నా మాట వినట్లేదు, నా మాటకు లోబడటం లేదు. ఇదిగో వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, చక్కగా ఏ చెడు అలవాటు లేకుండా చక్కగా ఉద్యోగం చేసుకుని తమ తల్లిదండ్రులకి మంచి పేరు సంపాదిస్తున్నారు. నా పిల్లలు ఏంటి త్రాగుడికి, లేకపోతే వ్యభిచారానికి, లేకపోతే అల్లరి చిల్లరగా తిరగటానికి ఇలా తయారయ్యారు ఏంటి? ఇప్పుడు నా ఆలోచించావా? భూమి మీద అందరి పిల్లలు అలా లేరే.
భూమి మీద అందరి భర్తలు అలా లేరే? భూమి మీద అందరి ఆడపిల్లల భర్తలు త్వరగా చనిపోవటం లేదే? ఇన్ని దుస్థితులకి కారణం ఏమిటి? ఈ వ్యక్తిని భార్య పట్టించుకోలేదు, పిల్లలు పట్టించుకోలేదు, బంధువర్గము పట్టించుకోలేదు. 38 సంవత్సరాలు ఒక ఏకాకిలాగా, ఏదో అనాథలాగా. అప్పుడప్పుడు అంటుంటారు, వాడు అనాథయ్యా. అనాథ అంటే ఏంటి? అప్పుడప్పుడు బైబిల్లో మంచి ఒక మాట ఉంటుంది అనమాట. ఏదో ఒక భక్తుడు ఎవరో రాసినట్టు ఒక పాటలో, రాళ్ళు రప్పలకి ఏం పిల్లలు పుట్టరుగా, అవునా కదా? ఒక బిడ్డ ఒక తల్లి గర్భంలో నుండి వచ్చాడు అంటే తండ్రి ఉన్నాడు, వాడికి తెలియదేమంతే. ఒక బిడ్డ తల్లి గర్భం నుండి వచ్చాడంటే తల్లి ఉందా లేదా? ఉంటుంది. ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా ఎవరు లేని వాళ్ళు ఉండరు, అవునా కదా? ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రమాదవశాత్తు చచ్చిపోవటమో లేకపోతే ఏదైనా వ్యాధులు వచ్చి చచ్చిపోతే తప్ప ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అనాథ కాదు. అనాథలు ఎందుకయ్యారు అంటే వాళ్ళు వదిలేసి అనాథలయ్యారు. భార్య వదిలేసి భర్త ఏకాకి అయ్యాడు, పిల్లలు వదిలేసి తల్లిదండ్రులు ఏకాకులు అయ్యారు, భర్త వదిలేసి భార్య ఏకాకి, లేకపోతే భార్య వదిలేసి భర్త ఏకాకి. ఇలాగా మీరు ఆలోచన చేస్తే ఇవన్నీ స్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే ఆయన చెబుతున్నాడు ఆ వ్యక్తికి అంత స్థితి ఎందుకు వచ్చింది? యేసయ్య చాలా క్లియర్గా చెబుతున్నాడు, ఇదిగో మరి ఎక్కువ కీడు కలుగుకున్నట్లు నువ్వేం చేయకూడదు, పాపము చేయకూడదు. అంటే 38 సంవత్సరాలే చచ్చిపోయి ఇప్పుడు దాకా నిన్ను ఎవడు పట్టించుకోలేదు. దీని అంతటా కారణం ఏంటి తెలుసా? గతంలో నువ్వు చేసిన పాపాలు. ఇదిగో స్వస్థపరిచాడు కదా, యేసయ్య కాపాడాడు కదా అని దేవాలయంలోకి వచ్చావు, బాగానే ఉంది. ఎప్పటికన్నా నువ్వు మారకపోతే, ఎప్పటికన్నా నీ స్థితి మార్చుకోకపోతే మరి ఎక్కువ కీడు కలుగుతుందంట. 38 సంవత్సరాలకే చచ్చిపోయాడు. ఇక మళ్ళీ పాపం చేస్తే ఏం కలుగుతుంది? 38 సంవత్సరాల వ్యాధి కంటే మరి ఎక్కువ స్థితి కలుగుతుందంట. మీకు అర్థమవుతుందా? ఇక్కడ 2 సమాధానాలు ఉన్నాయి. ఇంతకు 38 సంవత్సరాలు ఏకాకిలాగా బ్రతకడానికి, ఆ శరీర దౌర్భాగ్యంతో బ్రతకడానికి కారణం ఏమిటి అంటే నువ్వు చేసిన పాపమయ్యా. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని దేవాలయంలో బాగానే కటపడ్డ బాగుంది, కానీ బాగున్న కొద్ది రోజులు మాత్రమే భక్తి కాదు, ఇక ముందు కానీ మళ్ళీ నువ్వు పాపం చేసావనుకో దీనికి మించిన కీడు వస్తుందని చెప్పాడు అనమాట. ఇక ఎందుకంటే మించిన కీడు ఏమైనా ఉంటుందో చెప్పండి? భార్య పట్టించుకోక, పిల్లలు పట్టించుకోక 38 సంవత్సరాల శరీరం, ఇంకా అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏముంటుంది? పాపం యొక్క ఫలము మీరు రుచి చూడాలి ఈరోజు. పాపము చాలా భయంకరమైనది. చాలా భయంకరమైనది ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే ఈ పాపం వలనే మనుషుల యొక్క బ్రతుకులు మారిపోయాయి. ఈవెన్ మీకు తెలుస్తలేదో ఈ ప్రకృతి స్థితి కూడా మారిపోయింది. దేనివల్ల తెలుసా? దేనివల్ల? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము నేను చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము, 25వ వచనము, 25వ వచనము. మీ దోషములు, ఏ దోషములు? మీ దోషములు. పశువుల దోషాలు కాదు సుమా, పక్షుల దోషాలు కాదు సుమా, మీ దోషములు. అనగా ఎవరి దోషములు తెలిసివి? దేవుని ఎరిగిన ఇజ్రాయేలు పిల్లల దోషాలు. మళ్ళీ అన్యుల దోషాలు కూడా కాదు. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే మీకు 20వ వచనం చదవండి కావాలంటే. యాకోబు వంశస్థులకి ఈ మాట తెలియజేయుడి, యోధా వంశస్థులకి ఈ సమాచారం చాటించుడి. ఎవరు యాకోబు వంశస్థులు? ఎవరు యోధా వంశస్థులు? వాళ్ళందరూ ఇజ్రాయేలీలు కదా. వాళ్ళందరూ ఎవరి జనాంగము? దేవుని పిల్లలు కదా. మన భాషలో చెప్పాలంటే మనలాగా విశ్వాసులు వాళ్ళు కూడా. వాళ్ళేం అన్య దేవతను పూజించే వాళ్ళు కాదు, వేరే దేవతను పూజించే వాళ్ళు కాదు. వాళ్ళందరూ ఎవరు? దేవుణ్ణి ఎరిగిన దేవుని పిల్లలు, యోధా పిల్లలు. అంటే వాళ్ళది ఏమంటున్నాడు తెలుసా? మీ దోషాలు. తర్వాతి మాట, మీ దోషములు వాటి క్రమమును తప్పించును. ఏటి క్రమము? తొలకరి వర్షం యొక్క క్రమము. 23వ వచనము.
ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోతున్నారు. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించుమని అని మనసులో ఎవడు కూడా అనుకోడంట. ఇదిగో వసంతకాలం తెప్పించేది ఆయన కదా, వర్షాకాలం తెప్పించేది ఆయన కదా, ఎండాకాలం తెప్పించేది ఆయన కదా, అవునా కదా? అన్ని కాలాలు తెప్పించేది దేవుడే కదా అని చెప్పి ఎవరు అనుకోరంట తెలుసా? మనసులో దేవుని ఎరిగిన పిల్లలు అనుకోరంట. వారు తమ మనసులో అనుకోవట్లేదంట, దేవుడే మనకు సూర్యుని ఇస్తున్నాడు, దేవుడే మనకు చంద్రుని ఇస్తున్నాడు, దేవుడే మనకి వర్షాకాలాన్ని ఇస్తున్నాడు, చలికాలాన్ని ఇస్తున్నాడు అని ఎవరు అనుకోవటం లేదంట మనసులో. వర్షాకాలాన్ని ఎవరు ఇస్తున్నారు? వర్షం మన చేతిలో ఉంటే ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోడు. వర్షం మన చేతిలో ఉంటే వర్షాకాలం ఒకరోజే ఉంచాడు, వీడు పంట వేసినప్పుడల్లా వర్షం తెప్పించేసుకుంటాడు, అవునా కదా? ఎవరు బోర్లు ₹1,00,000 పెట్టి వేసుకోరు. వర్షం మనకి తెప్పించే స్థితి ఉంటే ఏం చేస్తారు చెప్పండి? వరి నాటేసి ఇప్పుడు వర్షం రా, ఎంతవరకు కావాలి, మొక్క వరకు ఎంత కావాలి అంతవరకు వచ్చి ఆగిపో అని చేసేవాడు లేదా? వర్షం మన చేతిలో లేదు కాబట్టి, బోరు మాత్రమే మన చేతిలో ఉంది కాబట్టి బోరు వేసుకున్నాం. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ తొలకరి వర్షాన్ని లేకపోతే ఏ పంటనైనా సరే పండించేది ఎవరంటే దేవుడే. వాటి కాలాలను తెప్పించేది దేవుడే అని దేవుణ్ణి ఎరిగిన పిల్లలు కూడా తమ మనసులో అనుకోరంట. అందుకే ఈ అకాల వర్షాలు మీరు చూడండి, చాలామంది వింటున్నప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మొన్న అకాల వర్షం వచ్చి ఊరంతా వెళ్ళిపోయింది. పోయిన సంవత్సరం అకాల వర్షాలు గాలులు వచ్చేసి మామిడికాయ సీజన్ ఇదే సీజన్లో అన్ని పడిపోయాయి. ఎందుకు మీరు ఆలోచన చేయండి. దాని పేరే అకాల వర్షం. అంటే కాలంలో రాకుండా అకాలంలో వచ్చింది. దాని కాలం ఈ కాలము, కానీ అది ఎప్పుడు వచ్చింది? అకాలంలో వచ్చింది. మరి వీటి క్రమం ఎందుకు తప్పుతుంది చెప్పండి? ఉదయం ఏమో 9 దాకా మంచు కురుస్తూనే ఉంది, 10 అవగానే ఎండ వాయిస్తూనే ఉంది, అవునా కదా? గత 3 రోజులుగా మనం చూస్తున్నది. ఉదయము 9 అయినా సరే మంచు అల్లట్లేదు, నీళ్ళలా పడుతుంది. అలానే ఎండ ఏమైనా తక్కువగా ఉంటుందంటే ఎండ కూడా వాయించింది ఈ 2-3 రోజులు, అవునా కదా? ఏంటి ఈ యొక్క కాలం ఎందుకు తప్పుతుంది? నన్ను చూడండి, వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఇబ్బంది ఏం కాదు, సరేనా? మీరు మాత్రం నన్నే చూడాలి. ఈ యొక్క కాలము ఎందుకు తప్పిపోతుంది? అకాల వర్షాలు ఎందుకు వస్తున్నాయి? అకాల ఎండలు ఎందుకు వస్తున్నాయి? ఇంతకుముందు ఎండలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, ఎండ దెబ్బలు ఎక్కువ కొడుతున్నాయి. ఈ యొక్క కాలక్రమంలో ఎందుకు తేడాలు వచ్చాయి? అర్థమవుతుందా మీకు ఎందుకు వచ్చినాయి అంటే? ఆయన అంటున్నాడు, వీళ్ళు ఈ కాలాలను తెప్పించేది దేవుడు అని చెప్పి మనసులో అనుకోరంట. వాళ్ళకి భయం లేదంట. అక్కడ అన్నాడు, దేవుని యందు భయం లేకుండా, అయ్యా ఇవన్నీ ఎందుకయ్యా ఇలా అకాలంగా వస్తున్నాయి, ఎందుకయ్యా ఇలా ఆ కాలంలో రావాల్సిన కాలంలో రాకుండా అకాలంగా పడుతున్నాయి, లేకపోతే అకాలంగా వర్షాలు వస్తున్నాయి, అకాలంగా ఎండలు వస్తున్నాయి, అకాలంగా ఈదురు గాలులు వస్తున్నాయి, పంటలు పోతున్నాయి, కూరగాయలు పోతున్నాయి. ఆ రోజులేమో ₹10 టమాటాలు ఉన్నాయి, ₹20 టమాటాలు ఉన్నాయి, ₹100కి వెళ్ళింది, ₹110కి వెళ్ళింది. ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నారు కదా, అవునా కాదా? ఉల్లిపాయలు ₹100కి ₹150కి వెళ్తున్నాయి. యాపిల్ కాయ కూడా ₹20 పెట్టుకున్నట్టు ఉల్లిపాయలు కూడా ₹20 పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకు ఈ మార్పు? ఎందుకు ఈ ఆహారం లేమి? అడిగితే ఏమంటారు తెలుసా? భూమిలో సారం లేదయ్యా, పంట చేతికి రావట్లేదయ్యా. అంటే ఇవన్నీ ఏం రుజువు చేస్తున్నాయంటే, నువ్వు నేను నిమిత్త మాత్రం. దేవుడిస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే సైలెంట్గా ఆడవాలి, అంతేనే కదా? అందుకుమించి ఏమన్నా ఉందా? వీటన్నిటికీ కారణం ఏంటి తెలుసా? ఆయన చెబుతున్నాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. నా దోషాలు వాటి క్రమం ఏం చేశాయంట? ఇది ఎండాకాలం అర్థం అవ్వట్లేదు, వానాకాలం అర్థం అవ్వట్లేదు, అవునా కదా? ఇది చలికాలం అర్థం అవ్వట్లేదు, ఎండాకాలం అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు చలికాలం మొదలు ఇంతకుముందు అడగగానే చెప్పేసేవాళ్ళం, ఈ నెల నుండి ఈ నెల వరకు వర్షాలు, ఈ నెల నుండి ఈ నెల వరకు చలికాలం, ఈ నెల నుండి ఈ నెల వరకు ఎండాకాలం. ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాం. ఇదిగో మన దోషాలు వీటి క్రమాన్ని తప్పించాయంట.
తర్వాతి మాట, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. ఏంటంట? మీకు మేలు కలగకుండానట్లు. ఇదిగో అకాలంగా వచ్చి మీ మామిడికాయలు కోత 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొంటారు ఒక్కొక్కరు. మాకు తెలిసిన ఒక చెల్లి వాళ్ళ నాన్న ఎక్కడ, తూర్పు దిగువల్లి, పోయిన సంవత్సరం కొంటే తోటల మీద 8 లక్షలు అప్పు. విచిత్రంగా కాయలో పురుగు పడుతుందంట, ఎందుకో కూడా వాళ్ళకి తెలియదు. మళ్ళీ ఇవన్నీ ఎందుకయ్యా జరుగుతున్నాయంటే ఆయన చాలా క్లియర్గా చెబుతుంది ఏంటంటే, నీ పాపం నీ దోషం, నా పాపం నా దోషం. దేవుడు చెప్పిన సమాధానం అంతే. మీరు పాపాన్ని చాలా చిన్నదిగా చూస్తున్నారు, కానీ పాపం యొక్క ఫలము చాలా దొడ్డది. ఇంతెందుకు చెప్పాను అంటే, పాపం వల్లనే సమస్త రోగాలని, సమస్త ఈ ప్రకృతిలో తేడాలని మన పాపాల వల్ల మనం తెచ్చుకుంటున్నాం. మీ పాపములు మీ దోషములు అన్నాడు, ఆ ప్లేస్లో నా పాపములు నా దోషాలని చెప్పుకుంటాం. మా కుటుంబంలో ఎందుకు రోగాలు? నా పాపాలు నా దోషాలే. మా కుటుంబంలో ఎందుకు ఈ కలహాలు? నా పాపాలు నా దోషాలే. అయితే పాపం యొక్క ఫలము చాలా దారుణమైనది. మీకు తెలుసో లేదో, ప్రారంభములో పాపం ఫలమే ఈ శరలన్నీ కూడా మనకి. ఇంతకీ పాపం అంటే ఏంటి? ఇప్పుడు అది ప్రశ్న. పాపము చాలా దారుణమైనది. నిన్ను వదలదు, నీ కుటుంబాన్ని వదలదు, నీ పంటని పొలాలని వదలదు, నీ ఆహారాన్ని వదలదు. ప్రతిదీ నాశనం చేస్తుంది. నీ కుటుంబంలో కష్టాలు ఉంటాయి, నీ ఆర్థిక దాంట్లో కూడా కష్టాలు ఉంటాయి. ఎందుకయ్యా ఇదంతా అంటే, మీ పాపాలు మీ దోషాలే. అయితే నేను అంటాను, పాపము దోషం అంటే ఏంటి చెప్పండి. ఏంటంట చెప్పారు ఎవరో మంచిగానే చెప్పండి, ఏమన్నాను నేనేమి. ఆజ్ఞాతిక్రమమే పాపం అంట. ఇంతకు ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అంటే మళ్ళీ దేవుని ఆజ్ఞనా? ఇంకేం లేదా? ఆజ్ఞ అంటే దేవుని మాట. ఆయన చెప్పిన మాట ఉంది, ఆ మాటని దేవుడు ఆజ్ఞ అన్నాడు. ఆదాము హవ్వ ఏం మీరారు? మాట మీరారు, అనగా ఆజ్ఞని మీరారు. అందుకేమొచ్చింది? పాపం వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఇంతకీ పాపం అంటే అర్థం ఏంటి అంటే, మీ దోషాలు మీ పాపాలు అంటే పాపం అంటే అర్థం ఏంటి అంటే, ఆయన ఆజ్ఞను మీరటం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన చెప్పిన మాటని పట్టించుకోకుండా, నేనే జ్ఞానిని కదా, నన్ను మించినడు ఎవడు లేడు కదా, ఇదిగో నాకు మామిడికాయ తోట అనుభవంలో 20 సంవత్సరాల అనుభవం ఉంది, మా తాతగారు మా నాన్నగారు ఇవే నాకు చేశారని గర్వించావుగా, మీ గర్వమునంతా భంగపరుస్తానన్నాడు ఆయన. దేవుని మాట ఉంది, ఆ మాట మీరటమే పాపం. మీకు తెలుస్తలేదో, ప్రారంభంలో ఆదాము హవ్వ చేసింది ఏంటిది? ఒక మాట మీరారు. మాటలో కూడా ఏంటి తెలుసా? మళ్ళీ చెప్తాను నేను, బైబుల్లో ఒక వచనం, మీరు ఆ పండు తినొద్దు, ఆ మంచి చెడులు వివేచించే పండు ఉంది, ఆ పండు తినొద్దని ఒక్క వచనంలో రాశాడు అంతే. అవునా కదా? అవునా కదా? ఆ ఒక్క వచనాన్ని మీరినందుకు మీరందరూ ప్రయాసతో పిల్లలుగా అంటున్నారు. దేవుని మాట మీరటం మామూలు విషయం కాదు. మీకు అర్థమవటం లేదు. పాపం వల్ల వచ్చే జీతం చాలా దారుణమైనది. ఇంతకీ పాపం ఏంటయ్యా అంటే, ఆయన మాట మీరటం, అనగా ఆయన మాట వినకుండా, ఆయన విన్నా సరే ఆ కేర్లెస్ అంటాం చూసావా, విన్నా సరే అలా వదిలేసి మనం వచ్చినట్టు బతుకుతామే, దానిని పాపం అన్నాడు. ఆయన మాట ఏంటి అంటే, ఆదాము హవ్వ చేసినది, ఇదిగో మీరు ఆ ఫలమును తినొద్దని చెప్పాడు కదా దేవుడు. ఆ చిన్న మాట, ఆ చిన్న వాక్యం, మాటకి మరొక పదం వాక్యం, అంతేనే కదా? బైబుల్లో ఒక్క
ఒక్క వాక్యమును మీరినందుకు ఆ అవ్వకేమొచ్చిందో తెలుసా? మరి చెడగొట్టింది ఆమె కదా ప్రారంభంలో, కాబట్టి ఆమెకే ఎక్కువ వేదన వచ్చింది. ఏం వేదన? అమ్మా, భూమి మీద నీవే అత్యంత కష్టమైన కష్టముతో పిల్లల్ని కంటావు. అవ్వమ్మగా నా పాపం చేయకుండా ఉంటే, మళ్ళీ చెబుతున్నాను, అది వాక్యం ఉందే, ఆ వాక్యాన్ని వినింది, కానీ ఏం చేయలేదు? హృదయంలో పెట్టుకోలేదు. ఏం చేయలేదు? ఆ వాక్యాన్ని ధ్యానించలేదు. దేవుడు తినొద్దన్నాడు, దేవుడు తినొద్దన్నాడు, దేవుడు తినొద్దన్నాడు అని ధ్యానించింది. కొన్ని రోజులు ధ్యానించింది, కొన్ని రోజులు జ్ఞాపకం పెట్టుకుంది. సాతాను రాగానే ఏంట్లే అని చేసింది అనమాట. ఒక్క వచనం, ఒక్క వాక్యం, ఆ ఒక్క వాక్యము మేరటం వల్ల అవ్వమ్మకి వచ్చిన కష్టము అంతా ఇంత కాదు, శ్రమ. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? భర్తలే మిమ్మల్ని ఎందుకు ఏలాలి? ఎప్పుడైనా ఆలోచించారా? అవునా కదా? పురుషులే మిమ్మల్ని ఎందుకు ఏలాలి? స్త్రీకి అన్ని స్వేచ్ఛలు లేవు. అక్కడ రాయబడి ఉంటుంది, నీకు నీ భర్త మీద వాంఛ పుట్టుద్ది కానీ, కోరిక పుట్టుద్ది కానీ, అతను మాత్రం నిన్ను ఏలుతాడు. నీకు ఇష్టమే నీ భర్త అంటే, ప్రేమగా చూసుకోవాలని ఆశ ఉంటుంది. అతను అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. కానీ విషయం ఏంటి అంటే, ఆయన నిన్ను తొక్కుతానే ఉంటాడు. ఈ రెండు కష్టాలు, శ్రమలు ఎందుకు వచ్చాయంటే పాపము చేయటం వల్ల, అనగా వాక్యము ఒక్క చిన్న వచనము మేరటం వల్ల. ఆ అవ్వమ్మకి అంత కష్టం వచ్చింది, ప్రసవ వేదనతో నొప్పులు. ఈరోజు చూడండి, మీరు చూడండి, ఆపరేషన్లు ఎందుకు ఎక్కువయ్యాయి తెలుసా? ధనం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ నొప్పులు మేము పల్లెం బాబు, మాకు ఆపరేషన్ చేయంటున్నారు. ఆపరేషన్ వచ్చింది ఇలాగా. నొప్పి లేకపోతే అందరూ ఆపరేషన్ ఎందుకు చేసుకుంటారు చెప్పండి? 60-70 వేలు పెట్టి ఆపరేషన్ చేయించుకోవడం ప్రారంభమైంది అలాగా. ఇప్పుడు ఏంటంటే మన తినే మందులు, ఆహారం లాగా ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందిలే. కానీ ప్రారంభంలో ఆపరేషన్లు ఎవరు పడితే వాళ్ళు చేసుకునే వాళ్ళు కదా, బాగా డబ్బు ఉన్న వాళ్ళు చేయించుకునే వాళ్ళు, మంచి ఆస్తి ఉన్న వాళ్ళు చేయించుకునే వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకు నొప్పి పట్టడానికి భరించలేక. మీ భర్తలందరూ మిమ్మల్ని ఏలుతున్నారు కదా, ఎందుకే తెలుసా? ఒక వాక్యం మేరటం వల్ల. ఆదామును కూడా వదిలిపెట్టలేదు. ఏమన్నాడు తెలుసా ఆదాముని? ఇప్పుడు భర్తలందరూ పురుష లక్షణం ఏంటి? పని చేయటం. ఏంటిది? పురుష లక్షణం పని చేయటం. అవి గచ్చ పొదలు మొలిసినా, ముళ్ళ పొదలు మొలిసినా, ఏదొచ్చినా సరే పురుష లక్షణం ఏంటి? ఇదేదో పెద్ద గొప్పగా భావిస్తారు, అదో శాపం. మీకు అర్థమవుతుంది. మీ చెమటని మీరు ఓడ్చి ఎందుకు తింటున్నారు? అంతమంది చెమట ఓడ్చాల్సిన అవసరం లేదు. చక్కగా తోటలు ఆదాముతో వెళ్ళి తెంపుకొని తినడమే. ఏంటంట? తెంపుకొని తినడమే. పైగా ఫ్రూట్స్ అన్నీ మంచి ఆరోగ్యం. అవునా కదా? అంతేనా కదా? ఇప్పుడు అందరూ ఏం తింటున్నారు? ఫ్రూట్స్ ఆరోగ్యం, ఫ్రూట్స్ ఆరోగ్యం. అప్పుడు ఫ్రూట్స్ ఫ్రీగా ఇచ్చాడు, ఇప్పుడేమో కొనలేక చచ్చిపోతున్నాం. అంత ఫ్రీగా, కష్టము లేకుండా, చెమటోడ్చకుండా. మళ్ళీ మీకు తెలుసులేదో, ఇప్పుడు మీరు అంటున్నారే గచ్చపొదలు, ముళ్ళ మొదలు, గురుగులు, లేకపోతే కలుపు మొక్కలు, వాటిని పీకడానికి కూలీలు పెట్టుకోలేక పనులు మానేసి చక్కగా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తున్నారు రైతులు. తెలుసా మీకు? ఆ కూలీలకు ఇచ్చే జీతం మీద నాకు ఇస్తే బాగుండు అనిపిస్తుంది వాడికి. వాడికి వచ్చే ఆదాయం కూలీకి ఇచ్చేయడానికి కూడా సరిపోవట్లేదు. ఎవడు పీకాలన్నా 300 కావాలి. అవునా కదా? తప్పుగా అర్థం చేసుకోకండి, మీకు అర్థమవడానికి ఈ మాటలు చెప్తున్నాను. ఎవడు పీకాలన్నా, పొలంలోకి వచ్చి ఏది చేయాలన్నా మినిమం 300 లేకపోతే ఎవడో రాడు. ఆ కలుపు పీకాలంటే ఎంత చేయాలి చెప్పండి? చివరికి పంట వచ్చిన తర్వాత అప్పులు ఎందుకు అవుతున్నారు అనుకున్నారు? అందుకే చాలామంది భూములు పండించుకోవడం మానేశారు. ఏ సెక్యూరిటీ గార్డుగాను ఏదో కంపెనీలోకి వెళ్ళిపోయి, ఎందుకు ఏ బాధ లేకుండా దానికి గొడి జాగిరి చేసి ఎండలో సచ్చి మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఇవన్నీ ఎందుకయ్యా బాబు అని చెప్పి అందరూ కంపెనీలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? చాకిరి. మీకు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ బాధలన్నిటికీ కారణము పాపం. పాపం అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు చెప్పిన మాట ఉందే, ఆ మాటని వినకుండా, విన్నా భయం లేకుండా, ఏం చేస్తానులే అని వెళ్ళిపోయే తత్వం ఉందే, దానికి వచ్చిన ఫలము పురుష లక్షణము పని చేయటం, చెమటోడ్చటం. స్త్రీ పనికి వెళ్ళకపోతే ఎవడేమన్నా, కాకపోతే మంచిదే.
నీ బాధ చూడలేక, పిల్లలకి తెచ్చేది సరిపోక వెళ్తుంది తప్ప స్త్రీ పనికి వెళ్ళకపోతే ఎవరైనా ఏమని అంటారా? పూర్వకాలంలో స్త్రీలను పనికి పంపిస్తే ఎదవలా చూసేవాళ్ళు పురుషుల్ని, అవునా కదా? ఏదో ఇంట్లో పని చేసుకోవడం, లేకపోతే పొలంలో పనులు వాళ్ళ పొలంలో ఆ సావిడిలో వీటిలో చేసుకోవడం తప్ప వేరే వ్యక్తుల దగ్గరికి పనికి పంపించడం అనేది పూర్వకాలంలో మన యొక్క తాత ముత్తాతల కాలాల్లో లేదు. స్త్రీని బయటకు పంపించేవాళ్ళు కాదు, అవునా కదా? ఇప్పుడు చూస్తే ఏ స్త్రీ అయినా ఎవరెవరి దగ్గర పని చేస్తుంది. అలాగే ఈరోజు చాలా తప్పులు జరగడానికి కారణం, స్త్రీ బయటికి వెళ్ళటమే చాలా తప్పులు జరగడానికి కారణం. స్త్రీకి ఇచ్చినది ఏంటి తెలుసా? గృహ పరిపాలన. భర్తను చక్కగా దేవుణ్ణి పెంచుకోవడం, పిల్లలను చక్కగా దేవుణ్ణి పెంచుకోవడం, భర్త తీసుకొచ్చి పెడితే చక్కగా అందరికి సర్ది పెట్టి ఉన్నదంతా సంతృప్తిగా ఉండి కుటుంబాన్ని మంచిగా శరీరపరంగాను దేవుని పరంగాను. గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, ఆమె ముత్యము కంటే అమూల్యమైనది. ఆ గుణవతి స్త్రీ యొక్క లక్షణాల పెద్ద లక్షణం ఏంటి తెలుసా? ఆరోగ్యపరంగా తన కుటుంబాన్ని కాపాడటం, ఆత్మీయ పరంగా తన కుటుంబాన్ని కాపాడటం, శరీరపరంగా దేవుని పరంగా రెండిటి పరంగా భర్తని, పిల్లల్ని, అత్తమామల్ని, తల్లిదండ్రులను పెంచడానికి స్త్రీకి ఇచ్చిన పని. పురుషులు ఎదవలయ్యారు, స్త్రీలు బయటికి వెళ్ళి పనులు చేసుకోవాల్సిన స్థితి వచ్చింది. పదజాలను తప్పుగా అర్థం చేసుకోమాకండి, మీకు అర్థమవడానికి పదజాలం వాడుతున్నాను. ఇదంతా నా బాధ ఏంటి అంటే, మీరు పాపాన్ని చాలా తక్కువగా చూస్తున్నారు. దేవుని మాట మీరటం ఉందే, దేవుని మాట వినకుండా ఉందే, దాన్ని మీరు చాలా తక్కువగా చూస్తున్నారు. కానీ ఆ మాట చిన్న వచనము మీరటం వల్ల, ఆ వచనాన్ని గుర్తుపెట్టుకున్న ఆ మాటకి లోబడక తెచ్చుకున్న శాపాలే అవమ్మవి, తెచ్చుకున్న శాపాలే ఈరోజు పురుషులుగా మనం పడుతున్న కష్టాలు. దేవుడు పక్షపాతి కాదు, గుర్తుపెట్టుకునే మాట. దేవుడు ఎవరు కాదు? పక్షపాతము లేకుండా తీర్పు తీరుతాడు. అన్యుడు చేసినా దేవుని పిల్లోడు చేసినా ఒకటే తీర్పు. వాడు తాగినా దేవుని పిల్లోడు తాగినా ఇద్దరికి ఒకే శిక్ష. వాడు తిరిగినా దేవుని పిల్లోడు తిరిగినా ఇద్దరికి ఒకే శిక్ష. దేవుడికి పక్షపాతం ఏమి లేదు సుమా. అందుకే పేతురు పత్రికలో చాలా క్లియర్గా అంటాడు పేతురు గారు, పక్షపాతము లేకుండా తీర్పు